సందర్భాల్లో మన మీద మనకే విరక్తి కలుగుతోంది? చీర మీద బెల్ట్ వేసుకున్నప్పుడు. లేడీ స్పెషల్ లో మనమందరం డాన్స్ వేసుకుంటూ వస్తే వీడు ఎందుకున్నాడు రా అని వీడిని చూసి విరక్తి కలుగుతుంది. కనీసం నన్ను చూసన్న వాళ్ళ 4 స్టెప్పులు వేస్తారు కదా. ఎప్పుడైతే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పక్కింటి వాళ్ళ ఇంటి ఊరికే వచ్చి మామ ఏం చేస్తున్నావు అని గుచ్చి అడిగినప్పుడు ఇట్లా పిన్నులతో గుచ్చి ఏం చేస్తున్నావు? నెక్స్ట్ శ్రీముఖి పదే రవణకి ప్రపోజ్ చేసినప్పుడు నా మీద నాకే విరక్తి. నేను ఎప్పుడు చేసినాను రా? ఓ దినం మొత్తం అదే పని. I love you. I love you as a brother అని చెప్పిందిరా. I love you as a boyfriend only అబ్బా. నీకు ఏదైనా పాట వచ్చా? ఏదైనా లవ్ సాంగ్? నువ్వుంటే నా జత. ఒరేయ్ సంబరంలో మేం పాడిన పాటలన్న బాగున్నారా? నెక్స్ట్ ప్రేమించిన అమ్మాయి పెళ్లికి వెళ్ళినప్పుడు కూడు పెడతానంటే వెళ్ళిపోతావా? మల్సూర్ నువ్వు లాస్ట్ ఎపిసోడ్ కూడా వచ్చినట్టు నువ్వు పాటలు పాడినావు. ఇప్పుడన్నా పాట వచ్చిందా? ఒక్కసారి మళ్ళీ ట్రై చేద్దాం. వాళ్ళు కనులదానా అది పూజ చేసేటప్పుడు వాళ్ళ కలదానా నీ మీద వాళ్ళు లాస్ట్ వన్ ట్రై. వాళ్ళు కనులదానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలని వైతినే ఒక మాట రాక మూగబోతినే చెలియా. పూజ అయిపోయిందన్న ప్రసాద్ తీసుకోపోయి. నెక్స్ట్ ఐఎమ్ సురేష్. హాయ్ సురేష్. వాళ్ళు కలదా అరే మన రాగంలో వాడరా. 1 2 3 స్టార్ట్. వాళ్ళు కనులదానా నీ విలువ. ఆడన్న పూజ చేసిలా నువ్వు అయితే శవాల్ మోషన్ లాగా చేస్తావు. పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురు నువ్వే నా పెళ్లి కొడుకు అన్నప్పుడు మన మీద మనకు విరక్తి వస్తుంది. అందుకే పౌడర్ వేసుకొని పోమంటారు. రెడీ నెక్స్ట్. మనం లైన్ వేసిన అమ్మాయి వేరే వాళ్ళని కనెక్ట్ అయితే అప్పుడు మన మీద మనకే విరక్తి వస్తుంది. నువ్వు ఆ లైన్ తీసుకెళ్లి వాడికేసేమో. నెక్స్ట్. పబ్బుకి అందరూ ఫ్యాషన్ డ్రెస్ లో వెళ్ళినప్పుడు నేను మాత్రం హాఫ్ సార్ లో వెళ్ళినప్పుడు నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ ఒక్కటి ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. చీర మీద బెల్ట్ ఎందుకు వేసుకుంటారు? మన దగ్గర ఏటీఎం కార్డు ఉన్నా గానీ దాని ఆపరేటింగ్ ఏంటో తెలియకపోతే మన మీద మనకే అసహ్యం కలుగుతుంది. ఇవాళ రేపు ఏటీఎం కార్డు తీసుకొని ఈప్ గొక్కొని వాడుకో. నెక్స్ట్. ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ చేసినా కానీ మనకు జాబ్ రానప్పుడు హెయిర్ స్టైల్ బాగా చేసుకో ఫస్ట్, దాని తర్వాత గుండు వేపించినాక మన ముఖం మన అద్దంలో చూసుకున్నప్పుడు. అంటే నువ్వు పక్కనున్న గోవర్ధన్ అంటున్నావు ఇప్పుడు. నెక్స్ట్. మన ఫ్రెండ్స్ 10 బీర్లు తాగి స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మనం 2 బీర్లకే డిచ్ అయిపోతే మనం లేరురా. నెక్స్ట్. మై నేమ్ ఇస్ ఉపేంద్ర ఫ్రమ్ ఆలగడ్డ. ఐఎమ్ రవి ఫ్రమ్ టమాటా. ఆధార్ కార్డులో మన ఫోటో మనమే చూసుకున్నప్పుడు బాగా నెక్స్ట్. 4 అందమైన అమ్మాయిలు వచ్చి డాన్స్ చేస్తుంటే మధ్యలో నువ్వు వచ్చి డాన్స్ చేసినప్పుడు నాకు విరక్తి వచ్చింది. నెక్స్ట్ ఆన్సర్. పక్క బ్రాంచ్ లో లేడీ ఫ్యాకల్టీ మంచిగా ఉండి మన బ్రాంచ్ లో లేడీ ఫ్యాకల్టీ లేనప్పుడు మన మీద మనకే. నువ్వు ఉన్నావు కదా అమ్మాయిలు నీ ఎంట పడతారా? నెక్స్ట్. రవి పక్కన శ్రీముఖి యాంకరింగ్ చేస్తుంటే నా మీద నాకే విరక్తి. నెక్స్ట్. 3 ఏళ్ళు ప్రేమించిన అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయలేకపోతే మన మీద మనకి విరక్తి పడుతుంది. ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తా, ఆ అమ్మాయికి నువ్వు ప్రపోజ్ చేయి. చూడు ఒక్కసారి ప్యాన్ చేయి. శ్రీముఖిని ప్రపోజ్ చేస్తావా? మనస్ఫూర్తిగా ప్రపోజ్ చేయి. కమాన్. శ్రీముఖి, నిన్ను 3 years లవ్ చేస్తున్నా, అయినా కానీ నీకు ప్రపోజ్ చేయాలంటే నాకు భయం. ఎందుకంటే ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. బీ విత్ మీ ఫర్ లైఫ్ టైం. అది నా పిల్ల. ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళైపోయిందా శ్రీముఖి? నాకు చెప్పనే లేదు. అన్ని నీకు చెప్తారా? హనుమాన్కి వెళ్ళినప్పుడు మోషన్స్ అయితే మనమే మనకి విరక్తి ఓకే నెక్స్ట్. మన ఏటీఎం లో డబ్బులు లేవని తెలిసి లవర్ బ్రేకప్ చెప్పడం. నాకెందుకో వీడి మోషన్స్ నీకు వచ్చినట్టే. నెక్స్ట్.
ఆన్లైన్ ఎగ్జామ్ కు పెన్ను తీసుకెళ్ళినా. సరే ఇప్పుడు మా కామెడీ క్వీన్స్ చెప్తారు, నన్ను నువ్వు చెప్పు. సూపర్. బాయ్ ఫ్రెండ్స్ ఎన్ని రకాలు చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మోనికా అండ్ కీర్తన. ఇవాళ మా కంటెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్స్ అండి. అమ్మాయిలు ఇలా ఉంటారు, అన్ని రకాలు ఇన్ని రకాలు అంటారు కదా. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే అబ్బాయిలే చాలా రకాలుగా ఉంటారు. నాకు తెలిసిన వాటిలో కొన్ని రకాలు నేను తీసుకొచ్చాను అనమాట. అందులో ఫస్ట్ ఏంటంటే అనుమానం. ఇప్పుడు అది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను. బాయ్ కావాలి, రవి నువ్వు అడ్రస్ అడుగు అంతే. దిస్ అడ్రస్ వేర్? అదే అండి, అక్కడ చీరలకి బెల్ట్ వేస్తారంట, అదే ఆ ఏరియా కావాలి. ఏం మీరు మధ్య చీరలు కట్టుకుంటున్నారా? అవునండి. ఓకే అండి. స్ట్రైట్ గల్లీ లెఫ్ట్ అయితే అక్కడ ఉంటుంది. స్ట్రైట్ గల్లీ లెఫ్ట్? అవునండి. బెల్ట్ కూడా దొరుకుతాయా? దొరుకుతాయండి. చీరల మీద కట్టచ్చా? ప్యాంట్ మీద కూడా వేసుకోవచ్చండి. ఆ బ్లౌజ్ పూల్ ఉండాలి, ఇక్కడ దొరుకుతుందా? చమ్కీలు కూడా ఉంటాయి, మీకు కావాల్సింది అక్కడ ఓ దొరుకుతాయి. వెరీ నైస్ అండి, వెరీ థ్యాంక్ యూ సో మచ్, వెరీ నైస్, గ్రేట్ హెల్ప్. ఏమండి చీరల మీద ఎక్స్క్యూజ్ మీ గో. కుళ్ళు అందమైన అబ్బాయి boyfriend. ఈడు బాయా ఏ హాయ్ రా. ఎవడెవడు ఎవరు ఎక్కడ? ఎద్దవని నాటకాలు వాడకు. ఇందాక గాల్లో దోశలు ఇష్టం కదా, ఇటు 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 అని చెప్పి. అడ్రస్ అడిగాడు, ఏదో చెప్పాను అంతే. ఇక్కడ ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉండగా, ఇక్కడ శ్రీముఖి ఉండగా వాళ్ళు నిన్నే ఎందుకు అడిగిండు? వాడికి నేనే అందం కనిపించానేమో, అందుకే అడిగాడు. ఏమిచ్చావురా? వాసనాయకర్ అడ్రస్ ఇచ్చాను. ఎందుకు? నువ్వు అందంగా ఉన్నాడు అన్నాడు కదా, తన కళ్ళు దొబ్బినేమో అని. నిన్న మధ్యాహ్నం కాల్ చేస్తే బిజీ వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావే? కుక్కతోక వంకరే, నీ బుద్ధి కూడా వంకరేరా. మారవా ఇంకా నువ్వు? నిన్న నేను మాట్లాడింది మా బాబాయ్తో. బాబాయా అబ్బాయా? బాబాయ్ వాళ్ళ అబ్బాయి. బాబాయ్ వాళ్ళ అబ్బాయా? తమ్ముడు రా, తమ్ముడు. తమ్ముడా? బాబాయ్ వాళ్ళ అబ్బాయి తమ్ముడైతాడా రవి? ఏమో నాకైతే బావైతాడు. నువ్వు అని ఫాలో అయితే ఇట్లానే ఉంటది. నేను చెప్పింది విను. తమ్ముడు అయినా రవి చెప్తే తప్ప వినవా? నేను నీకు ఎలా కనబడుతున్నాడు? అస్సలు నిన్ను ఇలా కాదురా. ఏంట్రా? ఏంటి? అయినా నీకు వాడితో ఫ్రెండ్షిప్ ఏంట్రా? నేను చెప్తున్నాను కదా, ఇక్కడ చెప్పాను నీతో కాదు, వెళ్ళిపోతున్నాను పో దరిద్రుడా. అమ్మాయా షేన్ వదిలింది. హలో శ్రీముఖి. నీ అబ్బాయికి మళ్ళీ స్ట్రీమ్కి రావాలి. అరే వాడికి కూడా ఆంటీలు అంటే ఇష్టం బై. టైప్ 2 బాయ్ ఫ్రెండ్స్ అతి ప్రేమ అన్నమాట. ఎలా అంటే వీళ్ళని దేంతో పోల్చాడో అర్థం కాదండి. పాయిజన్ తీసుకొని చచ్చిపోవాల్సిన అవసరం లేదు. వీడు ప్రేమతోనే నన్ను చంపేస్తూ ఉంటాడు. లేదా కాల్ చేస్తూనే ఉన్నాడు. హలో చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం లేదు, పడుకుందామా ఏం చేద్దామని ఆలోచిస్తున్నా. సరే కానీ తిన్నావా మరి? ఎక్కడ తిన్నాను? ఇంకా తినలేదు. ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషమా? ఏం చేస్తాడు ఈ దరిద్రుడు? వచ్చి ఏంట్రా ఇంటికి వచ్చేసినావు? నీ ఎంకమ్మ ఇట్లా వచ్చేస్తావా? మా ఇంట్లో మమ్మీ డాడీ వెళ్ళిపోతుంది. నీ కోసం తినలేదని చికెన్ బిర్యానీ తీసుకొచ్చిరా. నీ బిర్యానీ తీసుకువెళ్ళి పెట్టుకో. ప్లీజ్ నీకు దండం పెడతా, ఆగు. ఒక నిమిషం. ప్రేమ నేను తినాలంతేనా? అంతే. ఎవరైనా మనిషికి తినిపిస్తున్నాడు తినిపిస్తాడు, నువ్వేంద్ర పశువులు తినిపిస్తున్నట్టు గడ్డి పడేసినట్టు ఇట్లా పడేస్తున్నావు. నాకు ఇట్లానే వచ్చినా ఇట్లానే తినిపిస్తా. ఆపు. రచ్చరవికి పిచ్చి, యాంకర్ రవికి ప్రేమ, రెండు ఒకటే. కానీ నీకు మాత్రం రెండు కలుపునేరా. నీ పిచ్చి ప్రేమను భరించే ఓపిక నాకు అస్సలు లేదు. నేను వెళ్ళిపోతున్నాను. బాయ్. బంగారం ప్లీజ్ వద్దు. అక్కడ యాంకర్ రవి ఉన్నాడు, చూసుకు వెళ్ళు. నువ్వు అబ్బాయివా అమ్మాయివా? సో అతి ప్రేమ ఎలా ఉంటుందండి? నేను నెక్స్ట్ ఏంటంటే సైకో టైప్. హలో చెప్పు. ఏం చేస్తున్నావు? నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఒక 2 minutes అయితే కాల్ చేస్తాను, ఓకేనా? 5 నిమిషాలు మీ ఇంటి కిందకి వస్తున్నావు అంతే. అదే పిచ్చా నీకు? నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు నేను రాలేను, ఓకేనా? ప్లీజ్ బాయ్. నువ్వు వస్తావా? ఇటు లారీ పోతుంది, లారీ కింద చచ్చిపోమంటావా? అరే నేను నైటీలో ఉన్నాను రా. మార్నింగ్ ఉన్నావా, ఆఫ్టర్నూన్ ఉన్నావా, నైటీలో ఉన్నావా అని కాదు, నువ్వు వస్తున్నావు అంతే. దరిద్రుడా. ఏంట్రా అర్జెంట్ గా రమ్మని చెప్పా? ఏం పొడిచేద్దామని? తారుకోదాం బాగా. నాకు అర్జెంట్ పని ఉందంటే పార్క్ అంటావు ఏంది? నీకు నాకన్నా అర్జెంట్ పనియా? నువ్వు ఒక్కడే కాదురా, నా లైఫ్ లో చాలా మంది ఉంటారు, వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. నేను ఇదంతా వదిలేసి తిన్నావా లేదా? ఎక్కడ తిన్నాను రా? తినలేదని చెప్తున్నాను కదా. అయ్యో తినలేదా? అయ్యో నా డార్లింగ్ తినలేదా? అయ్యో
పెడతాను రాగు. ఎందుకు ఇట్లా ఆగమగం అవుతున్నావు చెప్పు? నీకేం కావాలి? నేను తిండం కావాలి. అంతే. సరే తింటా, ఏదైనా తీసుకురాపు. నీకేం దొరకలేదారా? బనానా ఇడే కీప్స్ డాక్టర్ అవే. ఇది నువ్వు కనిపెట్టావా? బాగుందా? అది బాగుంది కానీ ఇది బాగాలేదు. నేను అసలు నాకు తినను. తెలియదు, నువ్వు తింటున్నావు అంతే. అరే నాకు అవి నచ్చవురా, నేను తినను. తింటావా కోసుకో. పిచ్చా నీకు? తింటావా కోసుకోవాలి. అరే నేను తినను పో. అవును తినదు, కోసుకో. నువ్వు చూస్తా ఎట్లా కోసుకుంటావు. తినని చెప్పు, ఏమైతే చూద్దాం. సరే నువ్వు కొంచెం తినివా, నేను తర్వాత తింటాను. నేను తింటే నీకెందుకు తెస్తుండే? సరే నేను ఇంటికి వెళ్ళిపోతున్నా, ఇవాళకి చాలు నాకు. రేపు వస్తా, ఓకేనా? అప్పుడే వెళ్ళిపోతావా? అంత ప్రేమ ఏంట్రా నీకు నా మీద? సరే వెళ్తే వెళ్ళావు కానీ హాఫ్ అన్ అవర్ లో నాకు కాల్ చేస్తున్నావు నువ్వు అంతే. నేను చెయ్యను, నేను బిజీగా ఉంటాను. నువ్వు కాల్ చేయలేవు అనుకో, మీ ఇంటికి వస్తా. మీ టెర్రస్ మీద టెర్రస్ మీద నుంచి చచ్చిపోతా చెప్తున్నా. ఏ పిచ్చా, మా అన్న ఏంటో నేను చేయలేను, వద్దు. మీ అన్నయ్య ముఖ్యమా నేను ముఖ్యమా? ఇద్దరు ఇంపార్టెంట్. అలా అని కాదు, మా అన్నయ్య ఉంటాడు కదా, కొంచెం భయం ఉంటది. ప్లీజ్ అర్థం చేసుకో. మీ అన్నయ్య ముఖ్యమా నేను ముఖ్యమా? అంతేనా? అంతే. నాకు మా అన్నయ్య ముఖ్యమేరా, నువ్వు కాదు. దున్న పోతికున్ను గాడిద క్రాసింగ్ చేస్తే పుట్టినట్టున్న దరిద్రుడా. నీకు నేను దొరకడం ఎక్కువ, నన్ను ఇంకా టార్చర్ చేసినావా? దారా దూకుతావా? మళ్ళీ మీ అబ్బాయిలందరినీ టార్గెట్ చేస్తూ మన ముందుకు వచ్చేస్తుంది రమ్య డార్లింగ్. నేను మళ్ళీ ఈ రోజు కూడా బాయ్స్ గురించే చెప్పాలనుకుంటున్నా. ఒకడు వస్తాడు ప్రపోజ్ చేయడానికి. రమ్య నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. యా ఏంటో చెప్పు. రమ్య నా జీవితం నీకు అంకితం, నీ జత కోసం నేను ఎన్ని జన్మలు ఎత్తడానికైనా రెడీ. సరే నేను నిన్ను లవ్ చేయాలంటే నాకు ప్రామిస్ చేయాలి. నువ్వు అడిగితే ప్రామిస్ ఏంటి? నా ప్రాణాలైనా ఇచ్చేస్తా. అబ్బా వాటితో పెద్ద యూజ్ లేదు కానీ ఇచ్చినా. షాపర్ స్టాప్ లో ఆఫర్స్ ఉన్న ప్రతిసారి నాకు షాపింగ్ చేపియాలి. నువ్వు అడిగితే షాపింగ్ ఏంటి, స్పేస్ కైనా తీసుకెళ్తా. 1 year తర్వాత సీన్ మొత్తం రివర్స్. సురేష్ షాపింగ్ కి వెళ్దామా? షాపింగ్ ఏంది షాపింగ్? అసలు షాపింగ్ కి నీకేం టైం టేబుల్ పని పాట లేదా? అసలు నువ్వేందే నాకు శనిగ్రామ్ లాగా పట్టుకున్నావు? అదేంటి సురేష్, నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా అన్నావు కదా, అది నేను ప్రేమించిన కొత్తలో నువ్వు నాకు పింక్ డ్రెస్ లో ప్రీతి చింతలా కనిపించావు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పని మనిషిలా కనిపిస్తున్నావు. సురేష్ నా కోసం ప్రాణాలైనా ఇస్తా అన్నావు కదా, పిచ్చి మొహం దానా. అది గూగుల్లో సెర్చ్ చేశానే, బాగుంది కదా అని చెప్పి నీ ముందు ప్లే చేసా. అదేంటే నువ్వు ఇంత తింగర్ దానిలో ఉన్నావు? అదంతా నాకు అనవసరం. నేను 1 year లవ్ చేసి నాకు చిరాకు వచ్చేసింది. గుడ్ బై, ఇంకా దొబ్బాయి ఇక్కడ నువ్వు దొబ్బాయి. హలో రే మామ, ఈ రోజు నా దరిద్రం అంతా వదిలిపోయిందిరా. ఈ రోజు ఎలాగైనా బీర్ పార్టీ చేసుకోవాలి, నువ్వు టెర్రస్ మీదకి వచ్చేరా. బావా నిజం చెప్తున్నా బావా, ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు, ఈ అమ్మాయిలను మాత్రం నమ్మడానికి వీల్లేదు. అసలు కిలాడీలు రా ఈ అమ్మాయిలు. అసలు ఈ అమ్మాయిలు కాదురా వీళ్ళు, పిశాచులు రా. మన ముందు ఏం తెలియనట్టు నటిస్తారు, కానీ నేను చూస్తుంటా వేరే వారితో బైక్ మీద హక్ చేసుకొని మరీ తిరుగుతుందిరా. అదంతా కాదు బావా, ఈ అమ్మాయి గురించి నువ్వే ఒక మాటలో చెప్పు. ఊరుకోరా, అమ్మాయి గురించి ఏం మాట్లాడుతున్నావు? అమ్మాయిలు దేవతలు రా. ఒక్క నిమిషం రా బావా, మందేస్తూ మాట్లాడుకుందామా? బావా ఇందాక నీ ప్రియా గురించి అదే చెప్తున్నా, చెప్పరా. ప్రియానా? అది పిశాచిరా, పజ్జ తిరుగుబోతురా. నిన్ను కాక మొన్నే పంజగుట్ట ఫ్లైఓవర్ దగ్గర హార్లీ డేవిడ్సన్ బైక్ తో వేరొకరిని హక్ చేసుకొని మరీ తిరిగిందిరా. అమ్మాయిలు నమ్ముకోవద్దురా. ఇప్పుడు అమ్మాయిని నమ్ముకున్న మగాడు బాగుపడ్డట్టు భారతదేశ చరిత్రలోనే లేదు. ఇదంతా కాదు, ఈ రోజు నుండి అమ్మాయిలను చూడొద్దు, అమ్మాయిలతో మాట్లాడద్దు, వాళ్ళకి ఫేస్బుక్ లలో రిక్వెస్ట్లు పెట్టొద్దు. పీకినవి తీరా. ఓ ఎంత చేసినా, నువ్వు ఎన్ని తాగినా, ఎంత పార్టీలు చేసుకున్నా, ఊగి ఉయ్యాల ఉన్న చోటికే వస్తుంది. నీకు రేపు పొద్దున మత్తు దిగిన తర్వాత నువ్వు నా వెనకాలనే హచ్చుడాగ్లా రావాల్సిందే. ప్రతి అబ్బాయికి ఎలా ఉంటుందంటే పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని ఉంటుంది. ఒకవేళ వాడు పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటే ఎలా అనుకుంటాడంటే, వస్తాడు ఆఫీస్ నుండి దర్జా వచ్చి డోర్ కొడతాడు. వస్తే ఏంటే హస్బెండ్ ఆఫీస్ నుండి రాగానే వాటర్ తో డోర్ దగ్గర వెయిట్ చేయాలని తెలీదా నీకు? అయ్యో సారీ అండి, అదేంటండి మీ దగ్గర స్మెల్ వస్తుంది, తాగారా? తాగాను.
అంటే మీరు నాకు తాగడం అలవట్లేదని అబద్ధం చెప్పారా? నీకు వంట ఉండడం వచ్చాను, నువ్వు అబద్ధం చెప్తే నేను అడ్జస్ట్ అవ్వట్లేదా? ఇది అంతే. అది కాదండి, మీరు తాగే డబ్బులన్నీ పక్కన పెడితే మనము పెద్ద కార్ కొనుక్కోవచ్చు. అలాగైతే నువ్వు మేకప్ వేసుకోవడం మానేస్తే మనం ఏకంగా విమానమే కొనుక్కోవచ్చే. అసలు ఇదంతా కాదు, బట్టలు తీసి నువ్వు పుట్టింటికి వెళ్ళిపో. క్షమించండి, ఆడదంటే మగాడు చెప్పినట్టు వినాలి. ఇలా అనుకుంటాడు, పెట్టుకోవాలనుకుంటాడు. కానీ ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే వస్తాడు, భయపడుకుంటూ వస్తాడు. అదేంటి డోర్స్ ఓపెన్ ఉన్నాయి, వస్తే బంగారం లోపల ఏం చేస్తున్నావే? మగుడిని హద్దులో ఎలా పెట్టుకోవాలి? టీవీ సీరియల్ చూస్తున్నా. సరే ఉంటే మేము చేసావా? చేసిన. ఏం చేసావు? ఏమో తెలీదు, నువ్వు తిని నాకు చెప్పు. సరే గాని వేడివేడిగా కాఫీ తీసుకురా. కాఫీలో ఏంటి షుగర్ లేదు? నీ మొహానికి కాఫీ పెట్టడమే ఎక్కువ, ఇంకా దానిలో మళ్ళీ షుగర్ కూడా వేయాలా? మూసుకొని తాగబే. పోతే పోనీలే అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తోంది? బండి మీద పోతేప్పుడు పిల్లంకి దాటప్పుడు పోతే పోనీరా అంటాం. నువ్వు ఎక్కు ఇది బండి అనుకోమ్మా తొక్కలది. ఇలాంటి సందర్భాలనే అనుకోవాలి పోతే పోనీలే అని. రెడీ బండి. అరే పడిపోయింది నా పిల్లం. పోతే పని తొక్కలేదు. నీ కూతురు పడిపోయింది, కూర్చో. నీ కూతురు పడిపోయింది, హాస్పిటల్ తీసుకెళ్ళి. నాన్న బంగారం ఇంకా బతుకులు సావలేదా కొడక? ఈ నోట్లో మన్నవాడా సావలాదా? ఇంకో పెళ్లి చేసుకుంటు కదా. ఇప్పుడు నేను యాంకర్ నేను అలా కొట్టద్దు. స్కిట్ అయిపోయింది. పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు భర్త పుష్కర నీళ్ళలో కొట్టుకుపోయినప్పుడు పోతే పోనీలే అనుకోండి. మనం ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అని అన్నావు కదా, నువ్వు ఇప్పుడు పుష్కరాలు అవుతున్నాయి, అక్కడ నువ్వు కొట్టుకొని చచ్చిపోవాలి. అయ్యో చనిపోతున్నాడు. సార్ ఏమైంది సార్? ఇంకోటి లేడీస్ నమ్మొద్దయ్యా, నా పిల్ల ముంచేసింది నన్ను. ఏమంటే మీరు మునగలేదా? ఇంకా మునిగంటే మునిగాను. ఒకసారి రండి, ఒకసారి మీకు విషయం చెప్పాలి. మునిగి చచ్చిపోండి. నెక్స్ట్ ఆన్సర్. శ్రీముఖి పటా షో నుండి వెళ్ళిపోతే పోతే పోనీ అన్న. ఏం పేరు అమ్మ నీ పేరు? నేను కొన్ని స్టెప్స్ వేస్తాను, నాలాగా చేసావు అనుకో శ్రీముఖి గారు నిజంగా వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. పంపించేస్తావా? వాడికి అంత సీన్ లేదమ్మా. కమాన్. కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు. ఏమున్నదక్కో ముల్లే సదురుకున్న వెళ్ళిపోతా ఉన్న ఈ ఊళ్ళో నాకింకా ఏమున్నదక్కో. పంచిపట్టగా చేయరా అని అంటే ఏకంగా వాడికి ఎందుకు ప్రామిస్ చేసినా కూడా నాకు అర్థమైతలేదు. శ్రీముఖి వెళ్ళిపోతాడంట, ఆడు చేసేసిండు, నేను వెళ్ళిపోతా. వాడు చేయలేదమ్మా, ఎక్కడ చేశాడు? వాడు చేశాడు. అరే భాస్కర్, నువ్వు నేను యాంకరింగ్ చేద్దా? వాడు డాన్స్ చేయలేదు. వాడు సరే చేసిండు అన్న వాళ్ళ చేతులు లేపండి. ఓకే, చేయలేదు అన్న వాళ్ళ చేతులు లేపండి. ఈ నేల నాదే, నిప్పు నాదే, మన్ను
కూర్చొని వర్షంలో గొడుగు పట్టుకొని వెళ్తుంటే గాలికి గొడుగు ఎగిరిపోతే పోతే పోయిందిలే అనుకుంటా. ఒక పని చేద్దాం, ఇప్పుడు వర్షం పడుతుంది, ఒకే ఒక గొడుగు ఉంది, ఒకే గొడుగు కింద నువ్వు నేను, గొడుగు ఎగిరిపోయింది, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం దా. మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా వలపువా. అరే అది నా గొడుగు రాది, నా కొడుకు నా కొడుకు. ఎక్స్క్యూజ్ మీ రవి గారు, మీ గొడుగు. అమ్మ నీ యాంకరింగ్ ఉంది నీవుడా. నెక్స్ట్, బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే సబ్బు కింద పడ్డప్పుడు. అదే నా పెద్దనాన్న అయితే ఏం చేస్తాడు తెలుసా, గౌరవంగా వచ్చి చెప్పుకుంటాడు కూడా, అది బాత్రూమ్ కుట్టిలో పడిపోతే అది అది యాంకర్ రవి చేస్తాడు. నేను ఎప్పుడు చేస్తానో చూడు, నేను ఎప్పుడు చేసా. నువ్వు నా బాత్రూమ్ లో నేను స్నానం చేసుకున్నప్పుడు ఎందుకు వచ్చినావు? ఆ సబ్బు నాది, నా బాత్రూమ్ ఎందుకుంది? కొడతారెవరన్నా యాంకరింగ్ చేస్తే? మరి ఆ సబ్బు తీసుకుంటాడు వీడు, నన్ను ఎందుకు చూపెట్టారు? సుధాకర్ సబ్బు లేని ఒక సబ్బు ఏంటి, సబ్బు ఇచ్చాను నేను. అది కుండలో పడ్డది, నీకే తెలుసు. నేను తొంగి కుండలో పడ్డది. అంటే నువ్వు రవి స్నానం చేసుకున్నప్పుడు తొంగి చూస్తున్నావా? రవి ఏమన్నానంటే, సుధాకర్ నీ సబ్బు నాకు ఇవ్వు, ఎక్కడ పడితే రుద్దుకోకయ్యా, పైన రుద్దుకో అని చెప్పిన. పైన రుద్దుకో చూస్తున్నా నేను ఎక్కడ రుద్దుకుంటానని, ఇక ఎట్లా రుద్దుకుంటే. హాయ్, మై నేమ్ ఇస్ ఇందు. సిద్ధు ఒక్క నిమిషం అమ్మా. అరే పేరే చక్కగా తెలుస్తలేదు నీకు, నువ్వు రాకు. పేరే చక్కగా తెలుస్తలేదు నీకు, ఎందుకు పేరేంటి? ఏదో పేరు, తొక్కల పేరు చెప్పింది కదా ఇప్పుడే. ఏదో పేరు, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. సంపత్. సంపత్ నువ్వు చెప్పు, మా పెద్దనాన్న యాంకరింగ్ ఎలా ఉంది? షో నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. వాడు చెప్పింది అర్థం కాదు, అతను చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఉండలేకపోతున్నాను, చక్కలైపోయినావు, పొట్ట చక్కలైపోతున్నావు. మార్నింగ్ నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది భయ, బయటికి వెళ్దామని చెప్పేసి. బయటికి వెళ్దామంటే నేను రానని చెప్పేసిన. మళ్ళీ ఫోన్ చేసేసి బ్రేకప్ అయిపోతే నువ్వు రాకపోతే నీ బాధలు ఏం చెప్తున్నావు నీకు? నువ్వు నాకు చెప్పు స్టోరీ. మార్నింగ్ నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి బయటికి వెళ్దామని చెప్పింది. ఎన్ని రోజులు అయింది రిలేషన్షిప్ లో ఉండి? 2 years. 2 years నుంచి ఉన్నారు. వీడేందే బోరబండ ప్రోగ్రామ్ అవుతుందా? నెక్స్ట్, నా పేరు భార్గవ్. నువ్వేమన్నావు? భార్గవ్ తిట్టిండు. కూర్చో సాలిగా. తిట్టిండు కదా, జనాలతో తిప్పించుకుంటున్నావు కదా. ఏదో క్లారిటీ వినిపించలే నాకు. ఏమన్నా భార్గవ్? అగో అదే చెప్తున్నా. అరే భార్గవ్, నేను భార్గవ్ అంటాడు. ఇంతటితో ఈ పంచిపటాక అయిపోయింది. ఆన్సర్ చెప్పలేరా? వాడు ఏదో భార్గవ్ అన్నాడు, అవసరం లేదు. ఈ పంచ్ పటాక మీరు ఈ రోజు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఈ ట్యాక్ బ్యాక్ తీసేస్తే పోతే పోలే అనిపిస్తుంది. ఇచ్చేస్తా నీకు ఎంగిలి, ఈ ఎంగిలి ఇచ్చేస్తా మళ్ళీ. ఎంగిలి చెట్టోడు నువ్వెందుకు భయపడుతున్నావురా? వెల్కమ్ ది బుల్లెట్ అమ్మాయిలు ఎలా తయారయ్యారంటే, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మర్చిపోవాలంటే జీవితం సరిపోదు. కానీ వీళ్ళు ఎలా కాదు, జియో సిమ్ వచ్చిన తర్వాత పాత సిమ్ పడిస్తే ఈజీగా మార్చేస్తున్నారు. లేడీస్ గురించి ఇంకా ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలనుకుంటే, ఇప్పుడు చూసినట్టయితే మా యాంకర్ చూడండి, వీళ్ళు ఏంటంటే లేడీస్ ప్రతిదీ మ్యాచింగ్ వాడుతుంటారు. అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఎర్ర కలర్ వేస్తే ఎర్రది గాజులు, నిజంగా కలర్ లో మొగులు దొరకరు కానీ మొగులు కూడా మార్చేస్తారు మ్యాచింగ్. కానీ మన మగాళ్ళలో ఎవడైనా మ్యాచింగ్ వేసుకున్నాడా? వేసుకోడు. ఎందుకో చెప్పమా, కట్టుకున్నదే మ్యాచింగ్ లేనప్పుడు ఏ మ్యాచింగ్ వేసుకుని ఏ లాభం? ఇది నిజంగా జరిగిన ఒక సిచ్యువేషన్. నేను ఒక రోజు బైక్ మీద వెళ్తున్నానన్న, సీరియస్ గా నేను అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్తుంటే పోలీసు వాడు బైక్ లైసెన్స్ తీయమన్నాడు.
తీసి చూపించా. నీది కదా అమ్మాయి అడిగాడు. మరి వెనకాల కూర్చున్న వాళ్ళకి లైసెన్స్ ఎందుకు సార్ అన్నాడు. అమ్మాయికి లైసెన్స్ ఉందా లేదా అన్నాడు. లైసెన్స్ లేదు సార్ అన్నాడు. దిగన్నాడు. అమ్మాయి దిగింది. సార్ ఇదేంటి సార్ అంటే 1000 రూపాయలు ఇచ్చి తీసుకెళ్ళానట్టు. ఒరే దాన్ని తీసుకొచ్చింది 500 ఇచ్చాను అని చెప్పా. నాకు ఒక విషయం అర్థం కదా. ఓ రోజు మా నాన్న సీరియస్ గా పిలిచి తిట్టాడు. ఇందులో నా తప్పే ఉందో మీరే చెప్పండి. పక్కింటి ఆంటీ స్నానం చేస్తుంటే ఎందుకు చూసారో నేను చెప్పుతో కొట్టాలన్నాడు. తప్పు కాదు, తప్పే అని మా నాన్న అనుకుంటున్నాడు. అసలు జరిగింది ఏంటంటే దాని ముందు రోజు నాకు తెలియక బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి తోస్తే లోపల నుంచి ఆంటీ ఏముందో తెలుసా, ఈసారి లోపల మనుషులు ఉన్నారో లేదో చూసుకొని రా. రెండో రోజు వెళ్ళినప్పుడు ఏం చేశాను, పైకి ఎక్కి చూసా ఆ ఆంటీ ఉందని చెప్పి వచ్చేసా. వాళ్ళు చెప్పిందే మనం ఫాలో అవుతాం, మళ్ళీ బందే తప్ప అంటే ఎలా చెప్పండి. చిలిపి ప్రపంచం మొత్తంలో టైటానిక్ సినిమా చూడలేనడు ఎవ్వడూ ఉండడు. హీరో చచ్చిపోయేటప్పుడు హీరోయిన్ చెయ్యి పట్టుకొని ఉంటుంది. చచ్చిపోయినా కూడా నేను వదలని చెప్పి హీరో అంటే నువ్వు పోతే నాకేంటరా అని చెప్పి అది మాత్రం ఎవరితో వెళ్ళిపోద్దు. ఇంకా మొబైల్ ఫోన్స్, వీటి గురించి ఎంత చండాలంగా మాట్లాడుకుంటే అంత మంచి. సీరియస్ విషయం ఏంటంటే అండర్వేర్ స్పెల్లింగ్ తెలియని ఎదవలు కూడా ఆండ్రాయిడ్ వాడుతున్నారు. సుధాకర్ ఒకసారి అండర్వేర్ స్పెల్లింగ్ చెప్పు. మేము వాడేది డ్రాయర్, అండర్వేర్ కాదు. డ్రాయర్ స్పెల్లింగ్ చెప్పు. హలో, నేను వాడేది జాంగా, డ్రాయర్ కాదు. లంగోట స్పెల్లింగ్ చెప్పు. ఎవడేసుకుంటా లంగోట. నువ్వు అండర్వేర్ స్పెల్లింగ్ చెప్పకపోతే జీవితంలో మళ్ళీ సెల్ ఫోన్ జోలికెళ్ళరా. వాళ్ళ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. అండర్వేర్ స్పెల్లింగ్ నాకు అర్థం కదా. అదే చెప్పు. ANTEROXY. ఓకే, అమ్మాయిల ప్రేమకి అబ్బాయిల ప్రేమకి చైనాకి చాలా సంబంధం ఉంది. అబ్బాయిల ప్రేమ చైనా వాళ్ళ లాంటి స్ట్రాంగ్ అయితే అమ్మాయిల ప్రేమ చైనా సెల్ ఫోన్ లాంటి. నో వారంటీ, నో గ్యారంటీ. అలవాట్లో పొరపాటు అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తోంది? అన్నం అనుకోని గడ్డి తినడం. ఒకవేళ గడ్డి లేకపోతే ఏం తింటావు? సున్నం. ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కి చేయాల్సిన మెసేజ్ థర్డ్ బాయ్ ఫ్రెండ్ కి చేస్తే ఐ లవ్ యూ రచ. ఓ షిట్, అదేంటి సీన్ పంపించాలి. నెక్స్ట్, ఫుల్ గా తాగినప్పుడు అన్నం కుడి చేతితో తినబోయి ఎడమ చేతితో తిన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ రవి ఇంటికి తాగి వచ్చాడు కానీ మేనేజ్ చేసుకున్నాడు. డోర్ తీసిందే ఉంది. ఆకలిస్తుందా? నీకోసం ఇష్టమని మటన్ బిర్యానీ చేసి తిన్నా. దాంతో కడుక్కుంటావురా పొద్దున. తాగావా? తాగేసి వచ్చావా? వచ్చేవా నాకు కూడా ఒక పెగ్గు తీసుకురా. అవునా? అది ముందు వెళ్ళకుండా దాచి పెడతాడు. నెక్స్ట్, పెళ్ళాం అనుకుని పని మనిషిని కౌగిలించుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కొండలు పని మనిషి, నువ్వు నీ పెళ్ళాం అనుకుని కౌగిలించుకోవాలి. ఏంది ఆ పక్కింటోడు వచ్చి నిన్ను అద్దుకోవడం ఏంటి? ఎప్పటి నుంచో ఉంది అది అలవాటు. ఓకే, నెక్స్ట్, హెడ్సెట్స్ పెట్టుకొని సీక్రెట్స్ బయటికి గట్టిగా మాట్లాడడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రచ్చాను హెడ్ సెట్స్ పెట్టుకున్నావు. ఓకే, హలో శ్రీముఖి చెప్పు రచ్చా. నువ్వు నన్ను ముద్దు పెట్టుకుని రవి గారు చూసిండా? యాక్చువల్లీ ఏంటి తెలుసా, ఈ మధ్య అసలు రవి గారు నీతో మాట్లాడొద్దు అది ఇది అని చాలా అంటున్నాడు. వాతో ఉండగాను నాతో లేవాను అంతే. ఏయ్ నీ ఫోన్ బ్యాటరీ ఈడుంటే నువ్వు దీంతో మాట్లాడుతున్నావు. ఓకే, నెక్స్ట్, ఒకేసారి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఆన్లైన్ లో ఉన్నప్పుడు ఒకరికి పంపబోయే మెసేజ్ అబ్బాను నీకు ఒక్కటి సరిపోరమ్మా? చూడండి మీరు పద్ధతిలో కూడా మాట్లాడదు. అఖిల తప్పే లేదు. ఆ సాలగాలు గోకుతారు, ఏం చేస్తారు? నెక్స్ట్,
జనాభా లెక్కలోడు వచ్చి ఫ్యామిలీ డీటెయిల్స్ అడిగినప్పుడు అలవాట్ల పొరపాటుగా ఫస్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ తో పాటు సెకండ్ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా చెప్పడం. ఎన్నున్నాయి నీకు ఫ్యామిలీలో? ఇప్పుడు ఒకసారి వెళ్ళి నువ్వు రచరవి దగ్గర జనాభా లెక్కలు రాసుకోపో. సార్ హలో సార్, జనాభా లెక్కల నుంచి వచ్చారు సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు సార్? స్వాతి, స్వాతి, అనుజ్ఞ, అనుజ్ఞ, శర్వానంద్, శర్వానంద్, శ్రీముఖి, శ్రీముఖి. సార్ యాంకర్. అయ్యో ఫస్టా సెకండా? రెండు. వావ్. ఎక్స్క్యూజ్ మీ, మా ఇంట్లో పన్నుడితో ఏం మాట్లాడుతున్నారు మీరు? నెక్స్ట్. ఫ్రెండ్ అనుకుని బాయ్ ఫ్రెండ్, సారీ బాయ్ ఫ్రెండ్ ని చేసే అవన్నీ చేసే అయిపోయినాక మాట్లాడు. బాయ్ ఫ్రెండ్ అనుకుని ఫ్రెండ్ ని హాక్ చేసుకొని కూర్చోడు. సచ్ లక్కీ గర్ల్ యు ఆర్. నెక్స్ట్. ఆఫీస్ లో ప్రియాలతో రొమాన్స్ చేసి నైట్ పెళ్ళాం పక్కన కలవరిచ్చినప్పుడు. నచ్చా ఒక్కసారి నువ్వు ట్రై చేసి పండుకున్నావు నువ్వు. ఇప్పుడు నేను స్వాతి. ఏమండి పండుకుందామండి. శ్రీముఖి, శ్రీముఖి ఎందుకు శ్రీముఖి జరుగు. రవి ఏది అప్పుడు శ్రీముఖి శ్రీముఖి అని అది ఎపిసోడ్ లో కొద్దిగా ఓవర్ చేసింది. నువ్వు దాంతో దూరం ఉండని చెప్పాను కదా. అదే దగ్గర తీసుకుంటాను. పడుకో. శ్రీముఖి, శ్రీముఖి. రవి నువ్వు శ్రీముఖి శ్రీముఖి రుద్దుతున్నావు. లేదు లేదు కొడుతుంటే నేను దెంపకు రాసుకుంటున్నాను. వాట్ కవరింగ్. అలా చెయ్యకు ప్లీజ్. ఓకే పడుకో. శ్రీముఖి మా భార్యతో కొట్టది, మా భార్యతో కొట్టది. ఏం చేస్తావు? పాపం మా ఆయనకి ఎన్ని షాకులు ఇచ్చిందో అని. అయ్యో ఏమంటే నీకు ఎప్పుడైతే తెలుసా షాక్? స్వాతి పడుకొని శ్రీముఖి అన్నప్పుడు. మా నైట్ లో బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎదురుగా లారీ వస్తే 2 బైక్స్ వస్తున్నాయని ఆపోజిట్ లో వెళ్ళడం. నాకు అర్థం కాలే ఏంటది. నువ్వు లారీ అనుకో, నీకు 2 హెడ్ లైట్స్ ఉంటాయి కదా. నేను అలా వచ్చి 2 బైక్లు వస్తున్నాయో మధ్యలోకి. భాస్కర్, ఇట్స్ బిన్ మెనీ డేస్ నువ్వు ఆన్సర్ చేసి నువ్వు చెప్పు. ఇప్పుడు వాడు 2 లారీల మధ్య నుంచి వెళ్ళాడు కదా. యా, నేను ఏంటంటే ఎదురుకుంటా సింగిల్ ఒక లైట్ వేసుకొని వస్తాను. దగ్గరికి వెళ్ళి జలకిద్దాం అనుకున్నాను. కట్ చేస్తే ఆ లారీకి ఒక లైటే పనిచేస్తాను. నేను రాత్రిపూట హస్బెండ్ అండ్ వైఫ్ గెటప్ లో ఈ రోజు మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. ఏ మగుడు ఏ మగుడు ఏ మగుడు 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 మగుడు. భార్యాభర్తల బంధం పెళ్లి నుంచి చావదానికి ఎలా ఉంటుందో మేము చూసి చూపిస్తాం. ఫస్ట్ పెళ్లి జరిగేటప్పుడు ఎలా ఉంటది భార్యాభర్తలది. అందరికి నమస్కారం అండి. ఈ రోజు నా పెళ్లి, కానీ మీరు ఎవరు రాకండి. ఎందుకంటే నా కాబోయే పెళ్ళం పురుషముఖికి బట్టలు వేసుకున్న అబ్బాయిలంటే మోజు లేచిపోద్ది. పురుష శ్రీముఖి తప్పుడు రా, పెళ్లి చేసుకుందాం. ఇది రాదు. వసే బల్లి నానా తప్పుడు రా. వసే అక్కడ కూర్చున్నావేంటే? పెళ్లిలో పెళ్లి కొడుకు పక్కన కూర్చోక యాంకర్ పక్కన కూర్చుంటారా? నేనే పెళ్లి కొడుకుని, అందంగా ఉన్నోళ్ళు కాదు. జోక్ బాగా చేసి. వసే తుందేలు మొక్క నానా, ఒకసారి నా మూతి చూడు. ఈ మూతి గుర్తుంది కదా, నేనేనా నీ కాబోయే మొక్క. నీ ట్రావే. అవునవును, నీ మూతికి పేదాలు మనకి పెళ్లి అవుతుంది, కొంచెం సిగ్గువాడు. ఓకేనా సిగ్గు? చాలు, నాకు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్న చాలా ఆనందంగా ఉంది. నీకు ఫస్ట్ టైం, నాకు ఇది 50వ పెళ్లి. అయితే ఏంటి, ఎక్స్పీరియన్స్ ఉన్న పిల్ల వచ్చింది, ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకున్నాం, జీలకర్ర పెళ్ళి అనేదిరా. సర్ప్రైజ్ ఎక్కడుందో చెప్పుకో. ఎక్కడుంది? శివలు 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 బెల్లం దాచిపెట్టి శివలు ఉన్నాయి. అక్కడ దాచిపెట్టావు. సర్ప్రైజ్ ఇద్దామని దాచిపెట్టా. చీమలు మొత్తం కరిచేసా. చీమల కర్ర ఒక ముద్దులు పెట్టా. సార్ 7 అడుగులు నడుద్దాం పట్టు. 7 అడుగులా? ఆ చీమల దెబ్బకి నేను 70 అడుగులు వేసిన. నువ్వే నడుచుకో, నా వల్ల కాదు 7 అడుగులు. అరే పోనీ తాళన్న కట్టరా. తాళి లేదు. నా మెడలో నా ఇంతకుముందు నా పాత మొగడు పెట్టింది. తీసి నువ్వే పాత మొగడు తీసింది కట్టాలా? అది ఒకవేళ నేను తీసి కట్టిన మళ్ళీ అక్కడనే ఉంటది. ఇప్పుడు ఎట్టా ఆనే ఉంది కదా, ఆనే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కట్టవేంట్రా? ఫస్ట్ నైట్. అమ్మో ఫస్ట్ నైట్.
ఫస్ట్ నైట్కి వెళ్ళే ముందు ఏం చేయాలి తెలుసా? పండుగ జరిగే ముందు అమ్మోరికి బలియాలి. ఒక మొగాడు ఫస్ట్ నైట్ చేసుకునే ముందు మా యుగ పురుషుడు రచ్చరవని ఆశీర్వాదం తీసుకోవాలి. మునుగుతావురా? నీ కళ్ళు నా కళ్ళల్లో పెట్టు. వద్దు వద్దు. 30 years తర్వాత వద్దురా తమ్మి, వద్దురా తమ్మి అన్న అన్న ఇంటానా ఈయనను అంటూ వాళ్ళకి వస్తుంది. అరే ఓ సాలే ఓయ్. అరే ఇలా మట్టి అంటే ఉతుకురా. లవ్ యూరా. ఇలా గీక పడుతుంది, గీకు. ఇంకొంచెం పైన, ఇంకొంచెం పైకి. నాకు తెలుసు, నా వల్ల కాదు. వంట చెయ్యి. ఏ చూసావా నా గంట ఎలా తిప్పుతున్నాను నేను? నీ తిప్పుల గురించి నాది లేదా? సాలే ఆశీర్వాదం ఇంటికాడ తీసుకునేది. నీ తిప్పుల గురించి నాది లేదా? ఒక్క తిప్పుడు తిప్పడానికి నీకు 30 తిప్పలు పడతారా? అరే నేనేం తిప్పండి, 30 సంవత్సరాల్లో నీకు 6 కొడుకులు పుట్టారా? అందులో ఒక్కడికి పోలికి రాలే. అందుకే ఈ రోజు నేను చంపబోతున్నా. చంపే ముందు నాకు ఒక్క ప్రోగ్రామ్ కావాలి. ఏం ప్రోగ్రామ్? నేను ఒక 2 స్టెప్పులు నీకు నేర్పిస్తా. ఏంటి? ఇందాకేమో అంటున్నావేంద్ర? అన్నం విన్నావు అసలు? అన్నం వల్ల విషయం కూడా కలిపినట్టు ఆల్రెడీ తినేసినవే. విషయం కలిపినవా? నీకేమైందిరా? ఆ విషయం పనిచేస్తుందో లేదా అని ముందు నేను తిన్నా. నీ ఎర్రి పప్ప రచ్చరవన్న మగ జాతే గెలిచింది. ఇప్పుడు వేస్తా చూడు జింప చిప్ప. చూడ్డానికి అలానే ఉంటాడు, గెటప్ కూడా అదే అంట. ఒక బౌన్సర్ గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు బుల్లెట్ భాస్కర్. ఈ రోజులో ప్రతి ఒక్కరికి బౌన్సర్ కావాలి. నేనే బౌన్సర్ అయితే మా బాస్ గురించి మీకు చెప్పలేదు కదా, ఆడు మామూలు ఎదవ కాదు. నిజంగా వాడిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఎంజాయ్. మా బాస్ వచ్చే టైం అయింది. దించు. నేను దించమంది నన్ను కాదు. నాకు కండలున్నోళ్ళంటే పరమ అసహ్యం. నీకు ఒక్కడికే ఉన్నాయి అనుకుంటున్నావా కండలే? మాకు లేవనుకుంటున్నావా? నీవు పెంచుకొస్తాయి రే. చెప్పండి బాస్. ఏమనుకుంటున్నావు నువ్వు? చిన్న పొదలు తింటావు, చీము నెత్తి ఏది లేదురా? ఉన్నది బాస్. మొన్న బ్లడ్ టెస్ట్ చేయించుకున్న బి పాజిటివ్ అని వచ్చింది. సరే కానీ బాస్ రాత్రి అమ్మగారు నేను పార్టీకి వెళ్ళాం. పొద్దున్న లేచి చూస్తే అమ్మగారు లేరేంటి? బాస్ రాత్రి పక్కింటి రాజేశ్వరరావు గారు మీరు కలిసి పార్టీలోకి వెళ్ళారు. వచ్చేటప్పుడు వాళ్ళ ఆవిడతో మీరు వచ్చారు, అమ్మగారితో రాజేశ్వరరావు గారు వచ్చారు. బాస్ వాళ్ళ ఆవిడ పంపించేస్తే మన అమ్మగారిని పంపిస్తాడు. పక్కింట్లో ఉంది. ఆల్రెడీ తీసుకొచ్చాను, స్నానానికి వెళ్ళారు. లోపల చూస్తున్నాను, స్నానం గదిలో. బాస్ బాస్ రేపు ఉదయం శత్రువులు ఎవరైనా దాడి చేస్తే ఖచ్చితంగా బాత్రూమ్ లోకి వస్తారుగా, బయట ఎందుకని చెప్పి లోపలే ఉన్నా. కాదు బాస్, నాకు కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి అలా ఊపుకుంటూ ఉంటా. బాస్ మీరు జీతం ఇస్తున్నారు, మీరు ఎన్ని తిట్టినా నాకు పౌరుషం వస్తుంది. మూసుకొని పని చూసుకోరా పందినాయాల పందినాయాల. ఇది నీకు చెప్పాను పందినాయాల. మళ్ళీ మళ్ళీ పందినాయాల. చూపెట్టా కనదల్లిరనే ఇది ఫేస్ చూడాలి. ఇక్కడ ఎందుకురా? సార్కి ఇక్కడ ఉండాలి. నాటకాలు ఆడకు, పిచ్చి పిచ్చి నాటకాలు వస్తే అమ్మగారు కాలేజీకి వెళ్ళారా? అదే నా కూతురు. బాస్ ఏం చేసా? వెనకాలే ఫాలో అయ్యింది బాస్. కానీ 10 మంది కుర్రాళ్ళు అమ్మాయి గారు వెనకాల పడుతున్నారు మీరు అనుకుంటున్నారు, కానీ ఇదే 100 మందితో తిరుగుతుంది.
నన్ను ఏం చేయమంటారు బాస్? ఒకనంటే కంట్రోల్ చేయగలను, 100 మందిని ఆపడం నావలుగా. దున్నపోతు అంటున్నప్పుడు అలా కొంచెం బాధ అనిపిస్తుంది. ఆ నాన్నకి ఇచ్చిన మాట కోసం నీ దగ్గర కుక్కలా పనిచేస్తున్నా, కంట్రోల్ చేసుకొని. అరే పిలిపించి దొబ్బించుకోవడం అంటే ఇదే కదరా. నేను నీకు ఒకసారి కట్ నీకు రూమ్ లో ఏం చెప్పాను, నీ ఒక్క డైలాగ్ అనొద్దని చెప్పాను. ఒరే 100 రూపాయలు కన్వీన్స్ ఇచ్చాను కదరా. అమ్మ మళ్ళీ దిగానమ్మా. అడిగరా క్వశ్చన్స్ పటాపటా అని టైం లేదు. సరే అని బాస్ నా కొడుకుని తీసుకొచ్చావా? తీసుకొచ్చాను బాస్. నా పని మనిషిని డ్రాప్ చేసి వచ్చావా? పని మనిషిని డ్రాప్ చేయడానికి నేను ఎలా కనిపిస్తున్నా బాస్? డ్రైవర్ లేదా? డ్రైవర్ పెట్టుకోండి బాస్. ఎందుకు అలా ఆవేశపడుతున్నా? నా కొడుకు. ఇన్ని రోజులు కుళ్ళు కాకి ఆటో పంచులకి 90 రోజులు పోయాయి. పొటాస్ కి నరేష్ వచ్చాడు, నరేష్ వచ్చాడు, పొటాస్ కి నరేష్ వచ్చాడు. మీ కాకలేస్తే బిర్యానీ నవ్వుతా, దాహం వేస్తే థమ్స్ అప్ నవ్వుతా, మిమ్మల్ని నవ్వించే పొటాస్ నవ్వుతా. ఓకేనా? పట్టా కొడువు. ఈయన దేనికి పనికిరాడన్న విషయం మనకి తెలుసు, కానీ దేనికి పనికిరాని వస్తువు గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ్చ రవి. మరి ఎందుకు ఊపుకుంటా పోయినావు పాట? అది ఎంట్రీ సాంగ్ అని కూడా నేను ప్రతిసారి మర్చిపోతాను. ఎందుకు ఆ డిచ్చుకునే వరకు ఊపున్నా అనుకున్నా. సచిన్ నాకెవరిక. ఈ రోజు నేను పనికిరాను అన్న వాళ్ళకు పనికొచ్చే విధానం చూపెట్టడానికి వచ్చిండ్రా. ఇప్పుడు అందరు శ్రీముఖికే సపోర్ట్ మగాలు. మరి ఎంత లొంగిపోతారా మగాడు? ముందు పెట్టింది నాకు నేను అయ్యో మీరు అంటాను. నువ్వు చూడకే ఎపిసోడ్ తర్వాత. ఇవి శ్రీముఖి తాగి పడేసిన వాటర్ బాటిల్ రా. పనికిరాదు పక్క పడేసే బదులు మన భాస్కర్ లాంటి దీంట్లో మందు వాడతాడు, మన సుధాకర్ లాంటి దీన్ని బాత్రూమ్ కు వాడతాడు. బాత్రూమ్ కు పోయారా పట్టుకపోతాడు. ఒకడు పెట్రోల్ కు వాడతాడు, ఒకడు పాలకు వాడతాడు, ఒకడు లేఖ్యంకు వాడతాడు. ప్రపంచం మొత్తం ఈ రవి గారు ఎందుకు పనికిరాని పక్కవ పడితే మళ్ళీ మన దగ్గర తీసి బ్రష్ చేసి రుద్ది రాకితే మీ ముందు రచ్చన వేయండు. ముందే బ్రష్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. ఆ రాకడంలో నాది ఒక చేయి ఉంది. పట్టస్లో ఎంత కొట్టిరా రచ్చా తీస్తున్నారా? ఇప్పుడు నేను సీరియస్ గా చెప్తాను, దాని గురించి వచ్చిన ఈ రోజు. ఇది ఎవరు? శ్రీముఖి గౌన్. సరిపోతుంది అది. శ్రీముఖి వాడేది ఇదే. ఎప్పుడు? అదే ఫస్ట్ ఎపిసోడ్ కి వాడినా. ఇప్పుడు చిన్న ఫస్ట్ ఎపిసోడ్. నువ్వు ఇలా పక్కవ పాడేసే బదులు పిల్లలు చాలా మంది బట్టలు లేక బయట తిరుగుతా ఉన్నారు, వాళ్ళకి ఇయ్యచ్చు కదా. సారీ రచ్చా. చెయ్యాలరా ఇలాంటి మంచి పనులు. ఓకే ఇది చూడు. హ్యాపీ డేస్. నువ్వు దేనో కవర్ చేయడానికి వేసుకున్నావు అని అర్థం అవుతుంది. లేదు నాన్న, లైఫ్ లో ఇది నాకు బ్యానర్ పబ్లిసిటీ అని ఒకడు అనుకుంటాడు, ఇది నాకు చెద్దరని నేను అనుకుంటా. పనికి రాదని వైర్ పక్క పడేసిల్లు. దీన్ని వాడితే
దండం కట్టుకొని బట్టలు ఆరేసుకోవచ్చు, తిక్క దొబ్బితే మొగుడికి ఉరేయచ్చు, ఇంకా తిక్క దొబ్బితే ఎట్ల బండి కట్టుకొని హోడే 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 హోడచ్చు. పొద్దున గ్రీన్ టీ, లెమన్ టీ, దాని అమ్మ టీ, దాని అక్కల టీ అని సప్పక తాగి చాపత్త బయట పడబోతుంది టీ పొడి. దాన్ని తీసుకుపోయి ఒక మొక్కకేస్తే మొక్క సపక్కన పెరుగుతుంది, ఒక సపక్కన పెరుగుతుంది. ఓ శ్రీముఖి బ్రష్ శ్రీముఖిదా మళ్ళీ ఏకి దానిలో ఉంది కదా, ఆ వాడితే 2 పూటలకి ఇట్లా అవుతుంది. ఇది తీసుకొని మంచిగా షూ పాలిష్ చేసుకోవచ్చు. నోరే లొంగిపోయిండ్రా మొత్తం లొంగిపోయిండు. జాతి పరువు తీస్తున్నాడు. మా రచ్చం మగజాతి ఆనిముత్యం. ఇవ చూడు శ్రీముఖి వాడిన బాటిల్, దీని వాడేకు. Racha, I told you not to get this, no. No రే, నువ్వు అవతల పడేస్తే థ్రోయింగ్ వైట్ సైడ్ వైడ్. కమ్మింగ్ దీపావళి, రాకెట్ పుట్టి వెలిగించి రాకెట్ గోయింగ్, రాకెట్ గోయింగ్. దిస్ ఇస్ ఇంజన్ ఆయిల్ యువర్స్. నో రే, వాట్ ఐ రాంగ్ సే రే, వాట్ ఐ రాంగ్ సే. అంటే ఆయిల్ ఎక్కడ వాడుతుంది ఆ బండికి? నో రే, ఆమె పెద్ద పెద్ద వెహికల్ ఉంది కదా, పెద్ద పెద్ద వెహికల్. అరే మన రిమ్నేషన్స్ తో కొనుక్కున్న పెద్ద వెహికల్ రా. ఈ డబ్బాని ఇలా పాడేకురా, దీంట్లో 2 పువ్వులు పెట్టి చెక్కిడికి పక్కన పెట్టు. ఫ్లవర్ వాయిస్ సూపర్ రచ్చా. యు నో టంగ్ క్లీనర్. ఇది ఏం చేస్తుంది తెలుసా? టంగ్ క్లీనర్ కాదురా, అది షేవింగ్ రా. యూ థింక్ షేవింగ్, ఐ థింక్ టంగ్ క్లీనర్. దీన్ని మాకు డోర్ కు గొల్లెలు లేకపోతే దాంట్లో ఇరికిస్తాను. సూపర్. ఏంటి రచ్చాది, ఏంటి రచ్చాది, ఏంటో నా జ్యువెలరీ బాక్స్ డబ్బా. నేను కష్టపడి నా 2 కిడ్నీలు అమ్మి తెచ్చిచ్చిన గొలుసు డబ్బా. నీ కిడ్నీలు కూడా పనికి రావట్లేదు. నా కిడ్నీలు ఇప్పుడు పెట్టినాయి ప్లాస్టిక్, నా కిడ్నీలు ప్లాస్టిక్ రా. నీకు కష్టపడి ఈ బాక్స్ పడేసావు. దీంట్లో మనం గోర్లు వేసుకోవచ్చు, మనకి రింగ్స్ వేసుకోవచ్చు, చైన్లు వేసుకోవచ్చు. వాడాలనే కంటెంట్ ఉండాలి. అదే నాకు ఎప్పటి నుంచి అది లొట్ట అయింది, అది లోటా ఇదా. ఇది ఎట్లా? దీనికి గురించి క్లారిటీగా చెప్తా. ఇది నేను ఒక రోజు శ్రీముఖిని ప్రపోజ్ చేయడానికి వెళ్ళా. లోట పట్టుకోనా వినండి రా. ఆ రోజు చేతికి ఏదొస్తే దాంతో ఇసిరేసింది. అప్పుడు ఇది కూడా నా చేతిలో పడ్డది. నువ్వు ఆవిడ ఆ టైంలో నువ్వెందుకు ప్రపోజ్ చేయకపోయినావు? ఆవిడ బిజీ ఉంటే నువ్వెందుకు ప్రపోజ్ చేయను? నోరే, అక్కడ పప్పులు ఉప్పుల చెట్లకు నీళ్లు వస్తుంది. థింక్ రే, థింక్ బిగ్.